ఆకారాన్ని పూజించుకోవటం. అలాగే వాళ్ళల్లో ఎవరైనా దేవతల్లాగా ప్రవర్తించిన స్త్రీమూర్తులు, ఇప్పుడు సమ్మక్క, సారక్క, వాళ్ళు గతించిపోయిన తర్వాత మనకు అర్థమవుద్ది వీళ్ళు దేవతా స్వరూపులు కావచ్చు, ఇలా వచ్చి ఇలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు అని. అప్పుడు వాళ్ళని మొక్కటం మొదలు పెడతారు. చనిపోయిన ప్రతి వాళ్ళని మొక్కరు కదా, దేవతలుగా ఎవరు మారుతారు? గొప్ప పనులు చేసి వెళ్ళిన వాళ్ళకి దేవతలుగా మారుతారు. అలా చేస్తారు. ఈ ఎల్లమ్మ, మైసమ్మ. మైసమ్మ అంటే ఏంటంటే మహేశ్వరి. అలా చెప్పటం పలకక మైసమ్మ. మహిషమ్మ అంటే ఏంటంటే ప్రపంచం. మహి అంటే లోకం, ప్రపంచం. అలా వాళ్ళు ఆలోచించుకొని చేశారు. పోచమ్మ అంటారు. పోచమ్మ కాదు, పాశమ్మ. పాశం అంటే ఏంటంటే బంధం. మనుషుల్లో ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా, బంధాలన్నీ కూడా అదొక అమ్మవారి స్వరూపంగా పాశమ్మ, పోషమ్మ, పోచమ్మ అయిపోయింది చివరికి. ఇలా. అలాగే బతుకమ్మ. బతుకమ్మ అంటే ఏమిటి? బ్రతకటం, గాడెస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. మన యొక్క జీవితం, మన యొక్క ప్రాణం. ఆ ప్రాణమే అమ్మవారి స్వరూపం. అదే బతుకమ్మ. బతుకమ్మ ఇట్లా 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 అంటే పాతకాలంలో ఎప్పుడో వాళ్ళకి దైవీభావం కలిగినప్పుడు వాళ్ళకి తారసపడిన విషయాన్ని ఈ విధంగా తీసుకువచ్చి దాన్ని పురాణాల్లో కానీ మనం వెతికినట్లయితే ఎక్కడో ఏదో దొరుకుతుంది మనకి. పురాణాలు కొంత చెడిపోయినప్పటికీ కూడా కొంత, ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రింటింగ్ టెక్నాలజీ లేని కాలంలోంచి వస్తున్నాయి కాబట్టి ఏదో కొంచెం తేడా రావచ్చు అని. అలా కొంచెం తేడా కనిపించినప్పటికీ కూడా మనం ఈనాటికి గౌరవించాల్సిందే వాటిని. ఎందుకంటున్నానంటే పురాణాలు కానివ్వండి, రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, కావ్య భాషలో రాయబడ్డాయి. కావ్య భాష. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఉదాహరణకి గచ్చిబౌలిలో బిల్డింగ్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, సైన్స్ పరంగా చూస్తే ఆకాశాన్ని అంటవయ్యి. మరి ఆ మాట ఎలా వచ్చింది? ఆకాశ హార్మ్యాలు అని ఎలా చెప్తున్నాం? అది ఒక అలంకారం అన్నమాట. భాషలో అలంకారం కొంచెం ఎక్కువ చేసి చెప్పటం. అలా కావ్య భాషలో ఏముంటుందంటే అలంకారాలు, చమత్కారాలు, తర్వాత వ్యతిరేకాలు, వెటకారాలు, ఇవన్నీ వస్తాయి, కావ్య భాషలో ఉంటాయి. ఆ అమ్మాయి ముఖం చంద్రబింబంలా ఉంది అంటే నిజంగా చంద్రబింబంలాగా ఉందనుకోండి, ఆమెను ఎవరైనా చూస్తారా? అసలు చూడరు. అంటే అంత తేజస్సుగా ఉంది అని చెప్పేసి చెప్పటానికి వాళ్ళు అలా చెప్పారన్నమాట. కావ్య భాషను తీసుకొచ్చేసి మనం సాంకేతిక భాషలో కలపకూడదు. సాంకేతిక భాషలో అంటే అది 100 మీటర్లు ఎత్తుందో ఎంతో ఉంది ఆ బిల్డింగ్ అని చెప్పేసి దానికో లెక్క ఉంటుంది. ఆకాశాన్ని ఎక్కడ అంటుతుంది అది అంటారు. ఇదిగో ఇది విమర్శకి తావు ఇస్తాయి ఈ కావ్య భాషలో ఉన్న కావ్యాలన్నీ కూడా. అవును. అయితే గురువు గారు, గ్రామ దేవతల గురించి ఒక 2 లైన్లలో మాకు చెప్పండి. ఇప్పుడు గ్రామ దేవతల విషయానికి వస్తే గ్రామంలో ఆ ఊరి చివరననే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పోషమ్మ గుడి కానీ, మైసమ్మ గుడి కానీ, ఈ విధంగా. ఎందుకు అట్లా గ్రామ చివర్లనే ఎందుకు అట్లా? అంటే దుష్ట శక్తులు లోపలికి రాకుండా అని చెబుతా ఉంటారు. అది ప్రధానమైన కారణము. ఎప్పుడైతే ఒక యొక్క విషయాన్ని, ఒక విగ్రహాన్ని, దైవిక భావాన్ని మనం దాన్ని చూస్తామో అందులోకి దైవిక భావం వచ్చేస్తుంది. దైవిక భావం, ఈమె మనకు రక్షకురాలు అన్నప్పుడు ఆ రక్షించే లక్షణం దాంట్లోకి వచ్చేస్తుంది. ఈమెను మనం మొక్కాలి అన్నప్పుడు మన చేత మొక్కించుకునేటటువంటి దైవిక భావం అందులోకి వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఉత్సవాలు, జాతరలు చేసేటప్పుడు మరీ ఇళ్ల మధ్యలో అలా ఉండకుండా కొంచెం విశాలంగా ఉండే చోట అనేటటువంటి ప్రాతిపదిక ఒకటి ఉంటుంది. రెండోది దూరంగా ఉంచుతారు. రావి చెట్టు కింద, వేప చెట్టు కింద, ఈ రెండు ఉన్న చోట ఇలా రకరకాలుగా చేస్తారు. అంటే ప్రతిదానికి శాస్త్రీయమైన ప్రాతిపదిక ఏముండదు. అక్కడి జనము, అక్కడి యొక్క విశ్వాసాలు, అక్కడ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు, దాన్ని బట్టి వాటిని ఏర్పాటు చేసుకుంటారు. మళ్ళీ గ్రామ దేవతల రూపం కూడా వేరే విధంగా ఉంటుంది. ఊర్లో మధ్యలో ఉన్న అమ్మవారి రూపం వేరే విధంగా ఉంటుంది. అంటే ఎందుకు అట్లా? ఇది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒకసారి. గ్రామ దేవతలు ఎందుకు భయంకరంగా ఉంటాయి? అవును. వాళ్ళ యొక్క చూపు, వాళ్ళ యొక్క ఆకారం భయంకరంగా ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు మనం అమ్మవారిని, సరస్వతీదేవి, మన లక్ష్మీదేవి, పార్వతీదేవి, వీళ్ళ విగ్రహాలు చాలా సౌమ్యంగా, చాలా అందంగా, ఎంతో గొప్పగా, చక్కగా ఉంటాయి. గ్రామ దేవతని చూసినప్పుడు మన మనసులో ఒక భయం మాత్రమే కలగాలి, ఇంకా ఏ ఆలోచన రాకూడదు. ఎందుకంటే మన యొక్క మృత్యువు,
మన యొక్క మృత్యువు తర్వాత మనం తప్పు చేయటానికి, పాపం చేయటానికి మనం భయపడేటట్టుగా ఉండాలి. ఒక భయం అనేది మనకు ఉండాలి. నేను ఇలా చెప్పేటప్పుడు మీ కళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనకి భయం మాత్రమే కలగాలి. ఇంకా వేరే ఏ భావన రాకూడదు. ఇది అసలు విషయం. అలాగే మనం ఒక పాపం చేయాలన్నా, ఏం చేయాలన్నా భయపడిపోవాలి. దానికోసమే గ్రామ దేవతలు భయంకరంగా కనిపిస్తారు. నాలుక బయటికి తీసి కొంచెం భయాన్ని కల్పించే విధంగానే అలా రూపొందించారు. కానీ చాలా బాగా చెప్తున్నారు గురువుగారు. అంటే వీటి గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కూడా కొంతమందికి రాకపోవచ్చు. కానీ మీరు చెప్పిన విధానం అయితే నిజంగా చాలా బాగుంది. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని. మనం వ్యవహారికంగానూ అర్థం చేసుకోవాలి, అవును. ఆధ్యాత్మికంగానూ అర్థం చేసుకోవాలి, తాత్వికంగానూ అర్థం చేసుకోవాలి. అది ప్రతి విషయం కూడా ఉంది. ఇప్పుడు పురాణాలు ఉన్నాయి. ఇప్పుడు వినాయకుడి పురాణం ఇంకో రకంగా ఉంది. తల తీసేశారు, ఏనుగు తల పెట్టారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత ఒక పుస్తకంలో చదివాను నేను. తల్లి జన్మనిస్తుంది, తండ్రి ఆ పిల్లాడికి విద్యాబుద్ధులు నేర్పించి చాలా తెలివైన వాడుగా మార్చుతాడు. అంటే తల పెద్దదిగా చేస్తాడు, ఆ యొక్క తెలివితేటలు పెద్దవిగా చేస్తాడు. దానికి ప్రతీక ఏనుగు తల పెట్టారు అక్కడ అని చెప్పి ఒక ఆయన చెప్పడం జరిగింది. నేను ఒక పుస్తకంలో చదివాను. పార్వతీదేవి తన యొక్క నలుగు పిండితో విగ్రహాన్ని తయారు చేసింది. అంటే ఇప్పుడు చూడండి, ఈ భూమి యొక్క పై పొరలోనే జీవుల్ని తయారు చేసే మెటీరియల్ ఉంది. ఇంకా లోపలికి వెళ్తే అక్కడ జీవుల్ని తయారు చేసే మెటీరియల్ లేదు. ఈ జీవులన్నీ పుట్టడానికి, జీవులన్నీ అంతా కూడా ఆ మెటీరియల్ ఏదైతే ఉందో, అంటే సైంటిఫిక్గా చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మనకి తెలుస్తాయి. పోషకాలు అవన్నీ ఉంటాయో అవన్నీ పై పొరలోనే ఒక 30 అడుగుల వరకు, 20 అడుగుల వరకు ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటాయి. కాబట్టి మన అమ్మవారి యొక్క నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసింది అనే ఆ పదానికి అర్థం ఏంటంటే, ఈ భూమి యొక్క పై పొరలోంచి జీవజాలం అంతా ఆవిర్భవించింది అని అర్థం. అంటే ఈ భూమి అమ్మవారు, ఈ ప్రకృతి అమ్మవారు, ఈ విశ్వం శివుడు. అలా అందుకే ఆయన విశ్వనాథుడు అయ్యాడు. అది ఇప్పుడు మతాల విషయానికి వస్తే అసలు మనం దాని గురించి మాట్లాడకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఏం మాట్లాడినా చాలా వివాదాస్పదం అయిపోతుంది. సో దీనికంటే ముందు చతుర్వర్ణ వ్యవస్థ గురించి కూడా రకరకాల మాటలు మనం వింటూనే ఉన్నాం. చతుర్వర్ణ వ్యవస్థకి ముందు ఏముండేది అసలు? చతుర్వర్ణ వ్యవస్థ అనేటటువంటిది మనకి పురాణ కాలంలో ఉంది. రామాయణ మహాభారతాల్లో కూడా దాని ప్రస్తావన ఉంది. అంతకు ముందే అది వచ్చేసింది, చతుర్వర్ణ వ్యవస్థ అనేటటువంటిది. మానవ నాగరిక సామాజిక పరిణామ క్రమంలో అది ఒక దశ. ఆ దశ దాటి మనం చాలా ముందుకు వచ్చేసాం. చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారు. ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొంత ఆస్తులు ఉండేవి కాదు, సొంత ఆదాయాలు ఉండేవి కాదు. వీళ్ళు ఆ పైనున్న 3 వర్గాలని సేవలు చేసుకుంటూ వాళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళు పెట్టింది తినాలి. అది తప్ప మరొక అధికారం లేదు. అయితే ఈనాడు మనకి చక్కటి స్వాతంత్రం వచ్చింది, మంచి రాజ్యాంగం వచ్చింది. ఇప్పుడు మేము శూద్రులం అని చెప్పుకునే వాళ్ళకు కూడా సొంత ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి చదువులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడో గడిచిపోయినటువంటి ఆ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఇప్పుడు మనం అసలు రాద్ధాంతం చేయాల్సిన అవసరమే లేదు. ఇదొక పాయింట్. ఇక రెండవది,